హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. అండ్ ఈ రోజు ఏంటంటే రిషబ్ శెట్టి గారిది కాంతారా అన్నమాట. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎలా ఉందంటే దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. ఓకేనా, మనం 1000 దగ్గర ఉన్నాం, సో 1000 చేసుకుందాం. ట్రైలర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్, వాళ్ళు చేసిన విధానం బా ఎంత రియలిస్టిక్గా, ఎలా అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఎలా పూజిస్తారు ఒక దేవుడికి, అండ్ ఆల్సో వాళ్ళకి ఒక సమస్య వస్తే ఎలా లైక్ ఎలా ఏం చేస్తారు అనే దాన్ని పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ ఆల్సో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. ఆయన చూస్తుంటేనే అసలు క్రేజీ అనిపిస్తుంది, అంత బాగా చేస్తున్నారు. అసలు ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని ఏమీ లేదు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అసలు ఆ టేకింగ్ ఏంటి, ఆ స్టోరీ రైటింగ్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, అసలు ట్రైలరే చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఉంది. అసలు ఒక్కొక్క సీన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. టైగర్ సీన్ అనుకోండి, టైగర్ సీన్ చూడండి ఎంత బాగుంది, అసలు క్రేజీ ఉంది టైగర్ సీన్. పిల్లోడు అక్కడ ఉంటాడు, దాని చుట్టూ టైగర్ తిరగడం, అండ్ ఆల్సో రిషబ్ శెట్టి కూడా టైగర్తో ఫైట్. అబ్బా, అసలు విజువల్ ఎఫెక్ట్స్ కూడా, విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ యానిమేషన్ కానీ ఏవైతే వాళ్ళు ఎక్కడ వరకు చూపించాలో, బికాస్ ఆ ర్యాట్స్ రావడం చూసారా, అసలు అయితే వేరే లెవెల్. ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పడానికి కూడా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఐ ఫెల్ట్ వెరీ వెరీ నైస్ అనమాట. అసలు ఎలా వస్తాయి ఈ ఐడియాలు, ఎలా తీశారు, ఇంత మంచిగా ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు. ఇట్ వాస్ టాప్ టాప్ నాచ్. చాలా అంటే అక్కడ చూసే ప్రతిదానికి అమౌంట్ స్పెండ్ చేశారు, కానీ చాలా రియల్గా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఆల్సో ఏదో పైకెళ్ళిపోయి దీనికి మించి చెప్పాలి అనేది అట్లా ఏం లేదు. దే స్టిక్ ఆన్ టు దేర్ రూట్స్, అంతే. వాళ్ళ రూట్స్కి వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యారు, అండ్ దానిలో పర్ఫెక్ట్గా పక్కాగా మంచిగా డెలివర్ చేస్తున్నారు. ఇట్ వాస్ గ్రేట్. కన్నడ మూవీస్ వాళ్ళు చూద్దాం, అక్టోబర్లో వస్తుంది. ఇది ఒక 1000 crores మూవీ అవ్వచ్చు, పక్కా వెళ్ళిపోతుంది, మామూలుగా కాదు, వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ మనకి హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నచ్చుతుంది. అండ్ ఎవ్రీ వన్ లైక్స్ దిస్ కాంతారా మూవీ అని అనిపించింది అనమాట చూస్తున్నంతసేపు. ఇట్ వాజ్ సో ఫ్రెష్, సో గుడ్. ఆ విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రిషబ్ శెట్టి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎలా, అసలు ఆ డెడికేషన్ కానీ, అది చూపించే విధానం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇట్ వాస్ నైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఎవరంటే బి అగ్నిష్ లోక్నాథ్ అంట. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అండ్ చాలా కొత్తగా అనిపించింది. ఈవెన్ కాంతారా సినిమాలో ఏదైతే ఉందో ద సేమ్ ప్యాటర్న్లో ఉంది, అండ్ దానికి సింక్ అవుతుంది. అండ్ అది ఏదైతే మనం కాంతారా సినిమా ఏదైతే చూసామో దానికి ప్రీక్వెల్ కింద పెట్టి ఈ సినిమా ఎలా, ఏం జరిగింది, ఏంటి అని చూపించడం, ఇట్ వాస్ సో 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 గుడ్. ఉంటా మరి, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. ఉంటా మరి, బై. అర్థమైందా రాజా?